ఎస్ గద్దర్ అవార్డ్స్ రెండో సంవత్సరం కూడా సక్సెస్ఫుల్గా ప్రకటించడం జరిగింది. మరికొద్ది రోజుల్లోనే ఉగాది సందర్భంగా అవార్డులు ప్రధానోత్సవం జరుగుతుంది. సో ఈ గద్దర్ అవార్డ్స్కి సంబంధించి స్పెషల్ జ్యూరీ కమిటీ చైర్మన్గా భరద్వాజ గారు ఉన్నారు. భరద్వాజ గారు అసలు ఈ అవార్డులకు సంబంధించిన సెలక్షన్ ఎలా జరిగింది, ప్రాసెస్ ఏంటనే దాని మీద ఆయన తెలుసు. సార్, ఈసారి స్పెషల్ అవార్డ్స్ అనేవి చాలా ఎక్కువగా పెద్ద పెద్ద వాళ్ళందరూ కరెక్ట్గా పర్సన్స్కి ఇచ్చారు అని చెప్పేసి అన్నారు. ఈ సెలక్షన్స్ వెనక ఏంటి, మీ మధ్య జరిగిన డిస్కషన్స్ ఏంటి, ఎవరెవరి పేర్లు రావడం జరిగింది? డిస్కషన్లు బయటికి చెప్పడం అనేది అన్ప్రొఫెషనల్. అది ఏం చేయాలనేది తెలుసుకోవటం, మాకు గైడ్ లైన్స్ ఏ ప్రకారం ఉంటే దాని ప్రకారం ఇస్తాము. మేము ముగ్గురు నలుగురు ఏం మాట్లాడుకున్నాం అనేది బయటకు చెప్పామంటే చాలా అన్ప్రొఫెషనల్. అండ్ బీయింగ్ చైర్మన్ అసలు నేను మాట్లాడకూడదు అవన్నీ. సో మంచి వాళ్ళకి ఇచ్చామా లేదా, మేము ఇచ్చినవి కరెక్టా కాదా వరకు మీరు అడగండి, మేము చెప్తాం. తరకు ఇచ్చింది మంచిది అని మీరు చెప్పారు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకటి అంటే నేను డిసప్పాయింట్ అయ్యాను, విమర్శలకు తావు లేకుండా ఇచ్చారన్నారు. సో ఏంటండి, అంటే కొత్త జనరేషన్ అందరికీ ఈసారి ఎక్కువ ఎంకరేజ్ చేసినట్టుగా కనిపించింది, మీరేమంటారు? నిజంగానే ఇచ్చారు కదా, అందరు కొత్త వాళ్ళకి ఇచ్చారు. అంటే సీనియర్స్ ఉన్నారు అందులో, కనపడకుండా చాలా ఉన్నాయి. అనిల్ రావుపూడి గారు ఉన్నారు, తోటతారణి గారు ఉన్నారు, పీటర్ హెయిన్స్ ఉన్నారు. వాళ్ళు లేకుండా ఎక్కడున్నారు? సో ఏ క్రాఫ్ట్కి వచ్చేటప్పటికి ఉంది. బట్ బేసిక్గా యువతరానికి ఇచ్చారు. ఇవాళ ఇండస్ట్రీకి కావాల్సింది అదే. ఇప్పుడు పెద్ద సినిమాలు పెద్ద హీరోలు ఎట్లాగో ఉంటారు, ఎప్పటికైనా ఉండేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు మేము ఇచ్చిన అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్గా ఏంటంటే ఆల్మోస్ట్ లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటివి. సో సీనియర్స్కి వస్తాయి, జనరల్గా సీనియర్స్కి వస్తాయి. ఈ సినిమాలు అయితే ఏవైతే ఉన్నాయో కొత్త తరానికి వచ్చినప్పుడు మనం సంతోషించాలి. ఎందుకంటే మనకి ఈ రోజుల్లో ఎవరు లేరు అనుకున్నాం, కొత్త తరం లేదనుకుంటున్నాం. రాక్ బాటమ్ బడ్జెట్లో తీసిన వాళ్ళు వీళ్ళు, మరీ బడ్జెట్లో కూడా చాలా కింద బడ్జెట్లో తీసి కూడా ఫైనాన్షియల్గా కూడా సక్సెస్ అయింది. సినిమాలు కూడా చాలా మంచి సినిమాలు తీశారు. సో వాళ్ళకి అవార్డులు రావడం నిజంగా సంతోషకరం. వాళ్ళకి ఇచ్చిన జ్యూరీ గ్రేట్, వాళ్ళ గొప్పతనం జ్యూరీ వాళ్ళని సెలెక్ట్ చేయటం, అట్లాగే ప్రభుత్వం దాన్ని మార్చకుండా అనౌన్స్ చేయటం ప్రభుత్వం గొప్పతనం. ఒకటి సార్, 13 ఏళ్ళు లేవు అవార్డ్స్ అనే దాని మీద చాలా డిస్కషన్స్ జరిగినాయి. అంటే ఇప్పుడు ఇస్తున్న రెండో సంవత్సరం కూడా ద్వితీయ విఘ్నం లేకుండా ఇవ్వటం అనేది చూస్తే కనుక ఖచ్చితంగా ఇది చాలా ఎంకరేజ్మెంట్గా ఉందనుకోవచ్చు ఇండస్ట్రీకి. డెఫినెట్గా ఉంటుంది, లేని వస్తున్నప్పుడు డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది కదా, అవసరం కూడా. అది చాలా సంతోషం. అది రెండోసారి విఘ్నం లేకుండా ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు అనుకున్నాం ఇక నెక్స్ట్ టైం ఉంటుందో ఉండదో అని. అదే రికార్డ్ టైంలో 25-30 రోజుల లోపల అవజేసారు. అనౌన్స్ చేయటము, చూడటము, డిక్లేర్ చేయటము 30-40 డేస్ లోపల చేశారంటే గ్రేట్ అచీవ్మెంట్. గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ జ్యూరీ సైడ్ నుంచి కానీ బ్రహ్మాండంగా చేశారు. చాలా సంతోషం. ఒకటి, ఇంతవరకు అవార్డులు ప్రకటిస్తే కాంట్రవర్సీలు అవుతాయి, ఎందుకు తలనొప్పులు అని చెప్పి అనుకునే స్థితి నుంచి ఈరోజు అవార్డులు ఇస్తున్నారు. ఏపీలో ఏంటి సార్ పరిస్థితి? ఏపీ నుంచి కూడా రావాలని చాలామంది కోరుతున్నారు, మీరేమంటారు? రావాలని మేము కూడా అనుకుంటున్నాం. వస్తాయో రావో నాకు తెలియదు, అక్కడ వాళ్ళని అడిగితే తెలుస్తుంది, మనకి ఎక్కడ తెలుస్తుంది. థ్యాంక్ యూ. సో ఇది చెప్తూ ఉన్నారు భరద్వాజ. రికార్డు టైంలో ఈ ద్వితీయ విఘ్నం లేకుండా గద్దర్ అవార్డ్స్ ప్రకటన అనేవి జరిగింది. ఖచ్చితంగా ఏపీ నుంచి కూడా ఈ తరహా అవార్డులు వస్తే కనుక చిత్ర పరిశ్రమకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుందని చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజన్, ABN.